దేవుడి చెప్పిన మాటలు మనం అనుభవించుకోవడానికి ఆయన ఎడల మనం ఏం చేయాలి? యెహోషువ వలె భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన యెహోషువ ఏమన్నాడు? లాస్ట్ 7వ వచనంలో, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాము. మీరు ఎవరు సేవించాలి నాకు అవసరం లేదు, నేను నా ఇంటి వారి మటుకు యెహోవానే సేవిస్తున్నాను. ఆమె హల్లెలూయా. తీర్మానంలో మనకు వచ్చినట్లయితే నిశ్చయంగా అది విధేయత ఉంటుంది. ఆ విధేయత వల్ల దేవుడు తెస్తాడు. మన అదే ధైర్యపరుస్తాడు. చెడయకుండా భయపడకుండా ఉండడానికి మనకు ఆయన సహాయం చేస్తున్నాం. హల్లెలూయా. మొట్టమొదటి స్థిరమైన వాగ్దానము, రెండవది నిపుణులు కలిగిన విధేయత గల వారిని ఆశీర్వదిస్తున్నాడు. మూడవది నిపుణులు కలిగిన వారిని కాపాడుతున్నాడు దేవుడు. ఆమె తోడే ఉన్నటువంటి దేవుడు. నాలుగవ మాట, దేవుని కృప ఎలా ఉంటుంది? ఎలా దేవుని కృప, దేవుని కృప అర్థం. దేవుని కృప చూడండి, యెషయా గ్రంథము 54వ వచనం చూద్దాం. దేవుని కృప దేవుని ఉంటుందో దాంట్లో వాక్యం దేవుడు చెప్తాడు. దేవుడి గురించి ఎవరైతే ఆయనకి దేవుడు కలిగి ఉంటారో, ఎవరైతే ఆయన దేవుడు విశ్వాసం కలిగి ఉంటారో, ఎవరైతే భయం కలిగి ఉంటారో వారి గురించి ఆయన కృప ఎవరు చూపిస్తున్నాడు చెప్తారు. వాక్యంలో చదువుతున్నా, పర్వతములను కలిగినను మెట్టలు అత్తగినను నా కృప నిన్ను విడిపోదు. తర్వాత సమాధాన విషయమైన నా నిబంధన నిన్ను విడిచి పోదు. ఆమె హల్లెలూయా. అని నీ ఎందు జాలిపడే దేవుడు, నీ ఎందు జాలిపడే దేవుడు ఆశీర్వదిస్తాడు, అభయమిస్తున్నాడు. ఆమె హల్లెలూయా. పర్వతములు మునిగిపోయి ఎవరి కాలంలో? నోవహు కాలంలో వరదలు వచ్చి పర్వతం మునిగిపోయి పర్వతం తొలిపోతుంది. ఎప్పుడు తొలిపోతాయి మా పర్వతాలు? భూకంపములు వస్తే కదా పర్వతం పర్వతం తొలగినాడు. మెట్టలు భూకం వస్తే కట్టబడి అత్తగిపోతుంది. రోడ్లన్నీ పగిలిపోతాయి, ఇళ్ళకి పడిపోతూ ఉంటాయి. అటువంటి సమయంలో కూడా ఏమంటుంటే కృప, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధానమైన విషయమైన నా నిబంధన నిన్ను విడవదు. ఆమె హల్లెలూయా. అప్పుడు దేవుని కొలుస్తాం. ఆయన కృప ఏ విధంగా ఉంటుందంటే, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, శిలోలో సునామీ వచ్చింది. చాలా దాంట్లో వరకు కానీ ఒక ఫ్యామిలీ వారి మీద ఉన్నది కనుక పర్వతము తొలగినను, మెట్టలు తొలగినను, మరి ఎటువంటి పరిస్థితి కలిగినా సరే దేవుని కృప విడిచి నా దేవుని బిడ్డలారా, మనం తీర్మానం చేస్తుందేమని దేవుని ఎడల మనం భయభక్తులు కలిగి విధేయత కలిగి ఉంటామని తీర్మానం చేసుకుందాం. ఈ యొక్క వాగ్దానాలన్నీ, ఈ యొక్క మాటలన్నీ నీకు నాకు మనకందరికీ హల్లెలూయా, మనకందరికీ ఆపాదించబడుతున్నామే. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని మాటలేనమ్మా. 4, 5వ మాట, అంతవరకు ప్రేమించే ఎవరైనా అంతవరకు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నేను ఉన్నాము. మన ప్రేమ ఎంతవరకు నిలబడుతుంది? మన ప్రేమ ఎంతవరకు నిలబడుతుంది? ఆ ప్రేమ అయిపోతే వదిలిపోతుంది కదా. హల్లెలూయా. దేవుని ప్రేమ దేవుని ప్రేమ ఏంటంటే దోషాలన్నింటినీ కప్పేస్తుంది. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. మన గొప్పతో వాళ్ళగా ఒకసారి కలుపుతాం, 2 సార్లు కలుపుతాం, 3 సార్లు దేవుడు వాక్యం చెప్తుంది, ఎన్ని మార్లు క్షమించాలనుకుంటే 72 మార్లు. అంటే మనిషి ఆవిషం కాల
జీవిస్తూనే ఉండాలి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన ప్రేమ అంత వరకు ఎందుకంటే ఆయన శాశ్వతమైన దేవుడు. ఆయన ప్రేమ కూడా శాశ్వతమైనది. హల్లెలూయా. ఇప్పుడు ఎన్నో 5 మాటలలో మొదటి మాట స్థిరమైన వాగ్దానము, రెండవది విధేయులైన వారిని ఆశ్రయించుట, మూడవది దిక్కులు కలిగిన చెప్తున్నాడు, నాలుగవది దేవుని యొక్క కృప ఇలా చెప్తున్నాడు, ఐదవ మాట అంతవరకు ప్రేమించే దేవుడు చెప్తున్నాడు, ఆరవ మాట ఆఖరి మాట చెప్పి ముగిస్తున్న దేవులారా కీర్తనకారుడు రాసిన 49వ అధ్యాయం 9వ వచనం. కీర్తనకారుడు 49వ వచనం. బహు గొప్పది, అది అన్నిటికీ అట్లా ఉండవలసినదే. వారి ప్రాణ విమోచన క్రయం బహు గొప్పది అంట. ఎవడైనా ఒక సహోదరుని ఎవడైనా విమోచించగలడా? ఎప్పుడు విమోచించలేడు. కానీ ఆ దేవుడు వారికి సెలవుస్తుంది, వారి ప్రాణ ధనము ప్రాణ విమోచన ధనము ప్రాణ విమోచన ధనం అంటారు. అది బహు గొప్పది అంటాడు. నా యేసయ్య ఈ లోకంకు ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? ఆయన సృష్టించిన మానవులు నశించిపోతున్నారు. నశించిపోవాలని వెతికి రక్షణలోకి వచ్చాడు ఆయన. వాళ్ళందరూ పొందైపోతున్నారు. బాగుపడిపోయి దేవునికి పాత్ర కావాలి. నిత్య నరక శిక్షణకి పాత్రలేదు. నిత్య నరక శిక్షణ సాధించబడడానికి ఎవరో సాధ్యమవుతుంది. అది ఎవరికి సాధ్యమవుతుంది? దేవుడు దిగి రావాలి. దేవుడు అంటే దేవుడు ఆత్మ, దేవుడు ఎవరికి రావాలి? ఆత్మ కనిపిస్తుందా? నీ ఆత్మని కనిపిస్తుందా? ఆత్మ కనిపిస్తుందా? ఆత్మ దేవుడు గాడ్ ఇస్ ఇన్విజిబుల్. అంటే దేవుడు కనిపించే దేవుడు కాదు. దేవుడు ఆత్మీయుడు కనుక ఆయన కనిపించే దేవుడు కాదు. ఆయన కనిపించాలి. ఆయన మనవల రక్త మాంసములు ధరించుకుని వాడే ఈ లోకంలో వచ్చాడు. శరీరముగా కూడదు కనుక ఆయన బట్టలు చింతించబడితే మనుష్యమారుడుగా వచ్చాడు. వచ్చి ఈ పాపాలు ఆ పాపాలు అందరి పాపాలు కొరకు ఆయన శిలువలో పరిహారమే. అందుకే రక్తం చింతింపబడకుండా పాప పరిహారము జరగదు అని వాక్యం వచ్చాడు. చూశారు దేవులారా, నీవు నేను చేసిన పాప శిక్ష మనం పొందాలి. చూడండి, పత్రం చేసిన వాళ్ళని లేకపోతే దొంగతనం చేసిన వాళ్ళు పోలీసులు ఏం చేస్తారు? జైల్లో పెడతారు. జైలు పెట్టుకెళ్ళి శిక్ష వేస్తారు. కోర్టులో పెడతారు. కోర్టులో చేస్తాడు జడ్జి. అడుగుతారు, ఏమయ్యా చేశారు పని? చేయలేదనుకో మన వాయి వేస్తారు. ఒప్పుకుందంట ఆ శిక్ష. ఒప్పుకున్న ఉదాహరణ చెప్తారా? చేసావు కదా శిక్ష. నువ్వు కొన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు జీవించాలి. తర్వాత జుర్మానా కట్టాలంటాడు. జుర్మానా కట్టాలంటాడు. ఎంత 10,000 5,000 జుర్మానా కట్టాలి అంటే 2 శిక్షలు పడతాయి అన్నమాట. కనుక ఆ దేవుడు యేసయ్య ఆ శిక్ష నీ మీద పడకుండా ఆ శిక్ష భరించి నీ కొరకు విలువ చెల్లించాడు. ఎవరి విలువ చెల్లించాడు? వెండి బంగారు విలువ చెల్లించాడా? గొప్ప ప్రశస్తమైన ఆయన పరిశుద్ధ రక్తము నీ కొరకు ఖైదములో కాచి ఆ రక్తం ఖైదము కొన్నాడు. ఆయన బిడ్డలుగా జీవించే అధికారం విమోచించిందంటేనా? ఈ లోకంలో ఆయన కేవలం జీవిస్తున్నారు. ఈ లోకం ఇచ్చిన తర్వాత ఆయన దగ్గర నిత్యత్వంలో ఎల్లప్పుడూ జీవిస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా.
అందుకనే ఆయన ఉన్న విమోచన క్రైదనము బహు గొప్పది. అది అట్లా ఉండాల్సిందే. కానీ ఎవడు ఏడు ఎటువంటి గొప్పవాడు కూడా చేయలేడు. ఆమె మానవుడుగా ఈ లోకం వచ్చి ఆయన క్రైదనము చెల్లించాడు నీ కొరకు. ఆమె మొట్టమొదటి ఏంటి? స్థిరమైన వాగ్దానము దేవుడు మనకి ఇచ్చినాడు. రెండవది విధేయ గలవారిని ఆశీర్వదిస్తున్నాడు. మూడవది భయపడకుండా ధైర్యం ఉండవని ఆశీర్వదిస్తున్నాడు. నాలుగవది కృప, ఆ కృప ఎలా ఉందో చూపించాడు మనకి. ఐదవది అంతవరకు ప్రేమిస్తూ చెప్పినవాడు. ఆరవది ఆయన మనల్ని విమోచించడానికి ఏం చేశాడు? ఆయన శిలువ యాగం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఆరు మాటలు మన హృదయంలో ఏం చేసుకోవాలి? మనం భద్రపరుచుకోవాలి. ఆలోచన చేసుకుంటూ మనం ఒక తీర్మానంలో రావాలి. ఆ తీర్మానం ఏంటంటే, అయ్యా నేను ఈ జన్మ నుంచి నువ్వు నన్ను సృష్టించిన దేవుడివి, నా కొరకు నా పాపల కొరకు నన్ను శిక్షించకుండా నా శిక్ష తప్పించి నీ రక్తం నా కొరకు కాచి నీ ప్రాణం పెట్టి నీ రక్తంతో నన్ను కైదర్చుకున్నావయ్యా. బిడ్డగా సొత్తుగా నువ్వు చేసుకున్నావు కనుకనే ఎల్లప్పుడు నా జీవిత కాలమంతా నీ స్తుతిస్తూ భయపడుతూ కనపడుతూ నీ విధేయత కలుగుతున్నానయ్యా అని చిరవం చేసుకోండి. దేవుడు బిడ్డలారా, దేవుడు నిశ్చయంగా ఈ 6 మాటల్లో మీకు మీ జీవితాలకు వర్తింపజేసి ఆయన ఆశీర్వదించును గాక. కొద్దివరకు దేవుడు ఇక్కడ జీవితం ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్.